రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పునర్వైభవంపైన ముఖ్యంగా అశ్రద్ధకు గురైనటువంటి పుణ్యక్షేత్రాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కొలను భారతి సరస్వతి దేవాలయం విషయంలో ఒక చారిత్రక నిర్ణయం వెలువడింది. జ్ఞాన స్వరూపిణిగా కొలిచేటువంటి ఈ అమ్మవారి ఆలయాన్ని శ్రీశైల దేవస్థానం అధికారికంగా దత్తత తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవోని విడుదల చేసింది. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు ఫలితమిస్తుంది? మెరుగైనటువంటి నిధులు, పటిష్టమైనటువంటి నిర్వహణతో అమ్మవారి ఆలయానికి పునర్వైభవం వస్తుందా? దేశంలో రెండవ సరస్వతి ఆలయం ఏ మాత్రంగా జీర్ణోద్ధరణకు నోచుకుంటుందా అనేటువంటి అంశాలపైన పూర్తి కథనాన్ని ఇప్పుడు చూద్దాం. జ్ఞానానికి విద్యకు అధిష్టాన దేవతగా కొలిచే కొలను భారతి సరస్వతి అమ్మవారు నంద్యాల జిల్లాకు ఒక ఆధ్యాత్మిక పీఠంగా శోభిల్లుతున్నారు. కొలను పక్కన వెలిసిన భారతి కావున కొలను భారతిగా పిలువబడుతుంది. కృతయుగంలో సప్తఋషులు యాగం చేయడానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థము అమ్మవారు ఇక్కడకు వచ్చి స్వయంభువుగా కొలువైంది. పరిసర ప్రాంతాలు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడ సమీపంలో ఒక చిన్న జలపాతముంది. రాజుల కాలంలో నిర్మించిన శివాలయాలు శిథిలావస్థలో మనకు దర్శనమిస్తాయి. దేశంలో బహురుదుగా ఉండే సరస్వతి దేవాలయాల్లో నల్లమలలో వెలిసి జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న కొలను భారతీ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. రాయలసీమ పరిధిలో ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉండటంతో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. కొలను భారతి ప్రధాన దేవాలయం చేరువలో 7 శివాలయాలు ఉన్నాయి. అంతేనా, ఇక్కడ జనార్దన స్వామి దేవాలయం కూడా తప్పక దర్శించాలి. 7 శివాలయాలు ఎర్రటి ఇసుకరాయితో నిర్మించి ఉండటం గమనించవచ్చు. వాటిని చూస్తే ఇవి చాళుక్యుల కాలం నాటి ఆలయాలు. ఆ శివాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఒక్కో గుడిలో ఒక్కో శివలింగం ప్రతిష్ఠించారు. కొలను భారతిలో ఉత్సవాలు, పండుగలు ఘనంగా జరుగుతాయి. స్థానికంగా ఉండే ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు ఆ సమయాలలో ఎడ్ల బండిలు కట్టుకొని వచ్చి చూసి వెళుతుంటారు. కార్తీక మాసం, నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి ఇక్కడ జరిగే ప్రధాన పండుగలు. అయితే శతాబ్దాల చరిత్రలో పల్లవులు, చోళులు, కాకతీయులు, శ్రీ పార్వతీయులు, చాళుక్యుల పాలనలో నిర్మాణాలు జరిగినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆలయం శిథిలమై అభివృద్ధికి నోచుకోలేదు. నిధులు లేక, సరైన నిర్వహణ, దేవాదాయ శాఖ నిర్లక్ష్యంతో భక్తులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాల విషయంలోనూ పూర్తిగా వెనుకబడింది. ఇక చారిత్రక, ఇతిహాస ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయాలన్నీ తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కీలక దత్తత ప్రక్రియలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని శ్రీశైల దేవస్థానం పరిధిలోకి చేర్చి సొంత నిధులతో జీర్ణోద్ధరణ చేసి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తేవడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆలయానికి ఉన్న భూములు, బంగారం, వెండి నగలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, నగదును స్వాధీనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలోని శ్రీ కొలను భారతి ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం దత్తత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు శ్రీశైలం ఆలయం దత్తత తీసుకోవాలని ధర్మకర్తల బోర్డు నిర్ణయించడం జరిగింది. సదరు దేవాలయాలకు సంబంధించిన భూములు, బంగారు, వెండి, నగదు, ఎఫ్డీఆర్లను దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారులు మరియు ధర్మకర్తల మండలి సమక్షంలో స్వాధీనం చేసుకోవటం, కొలను భారతి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా ఆలయాన్ని సందర్శించే భక్తులకు కనీస సదుపాయాలు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని తీర్మానం చేయడం జరిగింది.
3 సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుంటున్న శ్రీశైల దేవస్థానం సుమారు 5 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆలయాన్ని పూర్తి స్థాయిలో జీర్ణోద్ధరణ చేస్తుంది. దత్తత ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం 7గురితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ బాధ్యతలు అప్పగించింది. ఇక మీదట కొలను భారతి సరస్వతి ఆలయానికి ఉపకార్య నిర్వహణాధికారి, దశలవారీగా ఆలయ అర్చకులను కూడా శ్రీశైలం దేవస్థానం నియమించనుంది. ప్రస్తుతం ఉన్న వంశపారంపర్య అర్చకులు యథావిధిగా కొనసాగుతారు. ఇక ప్రత్యేక శ్రీశైలం దేవస్థానం ద్వారా ఈ ఆలయానికి శాశ్వత నిధులు లభిస్తాయని ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. నందిగుట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం శివపుర గ్రామ పంచాయతీ మల్ల ఫారెస్టుకు ఆనుకొని ఒక సుందరమైనటువంటి ప్రదేశం, ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో కొలువైనటువంటి కొలను భారతి అమ్మవారి టెంపుల్ మా నియోజకవర్గంలో ఉంది. మనం ఒకసారి గతాన్ని చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్ నంబర్ 1గా, ఇక్కడ నంబర్ 2గా సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పేసి భక్తాదులందరూ కూడా అనుకునేటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ టెంపుల్ విశిష్టతను ఒకసారి మనం గుర్తు చేసుకుని, ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్కు దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంది. శ్రీచక్రంతో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ చాలా పవిత్రమైన ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా సరే డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి రామనారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ ఈ టెంపుల్ను మనం శ్రీశైలం ట్రస్ట్ అడాప్ట్ చేసుకుని డెవలప్ చేసుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలుస్తుంది. ఇక్కడ అభివృద్ధి చెందేటువంటి టెంపుల్ ఆదరణలోకి వస్తుంది. దీన్ని ఖచ్చితంగా శ్రీశైలం అడాప్ట్ చేసుకుని డెవలప్ చేసుకున్నట్లయితే మనకు బాసర అయితే ఇక్కడ నంబర్ 2 కొలను భారతి అవుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే వారందరూ కూడా దేవాదాయ శాఖ మంత్రివర్యులందరూ కూడా స్పందించి ఈరోజు శ్రీశైలం ట్రస్ట్లో కలుపుకొని ఈ గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆమోదం తెలిపినందుకు వారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్, నిత్యం పూజలు అందుకునేటువంటి అమ్మవారి టెంపుల్ మనం అభివృద్ధి చేసుకున్నట్లయితే ఈ నల్లమల్ల ఫారెస్ట్ పక్కలే ఉన్నటువంటి సంగమేశ్వరం, సప్తనదుల సంగమేశ్వరం కూడా ఇక్కడే పక్కలే ఉంది. ఈ సప్తనదుల సంగమేశ్వరం అంతా కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చిన తర్వాత అంతా మునిగిపోయినటువంటి సందర్భం, చాలా పవిత్రమైనటువంటి టెంపుల్. వేసవి కాలంలో ఆ టెంపుల్ నీళ్లు పోయిన తర్వాత భక్తాదులందరూ కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటుంటారు. పిండ తర్పణాలు అన్నీ కూడా సంగమేశ్వరంలో జరుగుతుంటాయి. కాబట్టి ఈ టెంపుల్ను కూడా మనం అనుసంధానం చేసుకోవాలి, శ్రీశైలం ట్రస్ట్లో కలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే సంగమేశ్వరం టెంపుల్కి సంబంధించినటువంటి పొలాలు ఏదైతే ఉన్నాయో, టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్నే కలిసిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాగే తాతకోట గ్రామంలో వెలిసినటువంటి నాగలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఆ ల్యాండ్ కూడా ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్ మొత్తం అంతా కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్లోనే పోయింది. కాబట్టి ఇప్పుడు భక్తులందరూ కూడా శ్రీశైలం ట్రస్టుకు చాలా వరకు విరాళాలు కావచ్చు, వచ్చిపోయేటువంటి భక్తాదులు కావచ్చు సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కొలను భారతి అమ్మవారి టెంపుల్, సంగమేశ్వరం టెంపుల్, నాగలింగేశ్వర స్వామి టెంపుల్, ఈ 3 టెంపుల్ అయిన శ్రీశైలం ట్రస్ట్కి అడాప్షన్ చేసినట్లయితే ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇక్కడ ఒక మంచి మనకు రెండోది కూడా గమనించుకోవాలి. ఇప్పుడు పక్కలే సంగమేశ్వరం పక్కలే ఉన్నటువంటి 160K హైవే కూడా ఇక్కడ వస్తుంది. తద్వారా వచ్చేటువంటి ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి ఉన్నటువంటి అందరికీ కూడా జీవనోపాధి మెరుగుపడుతుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ 3 టెంపుల్ని కూడా శ్రీశైలంలో అడాప్ట్ చేయమని చెప్పి అడిగాం. ఈరోజు కొలను భారతి అమ్మవారి టెంపుల్ను శ్రీశైలంలో అడాప్ట్ చేశారు. మిగతా 2 టెంపుల్ కూడా శ్రీశైలం ట్రస్ట్లో అడాప్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ఒక సుందరమైనటువంటి ప్రదేశము, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి అమ్మవారిని అభివృద్ధి చేసి మనం భక్తాదులకు అందరికీ కూడా మెరుగైన వసతులు కనపరిచి ఈ టెంపుల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం సహకారంతో జరగబోయే దత్తత స్వీకరణ ద్వారా కొలను భారతి అమ్మవారి ఆలయానికి ఇకపై శ్రీశైలం దేవస్థానం నుంచి శాశ్వత నిధులు, పటిష్టమైన నిర్వహణ యంత్రాంగం, పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానం లభించనుంది. కూటమి ప్రభుత్వం ధార్మిక దృష్టి కారణంగా అమ్మవారి ఆలయం తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భక్తులు భావిస్తున్నారు. నమస్కారం, నా పేరు సుదర్శన్. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, అలాగే ఆత్మకూరు విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడిని. మాకు ఈ రీసెంట్గా మా నోటీస్కి వచ్చినటువంటి విషయం, అలాగే మొత్తం అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే కొలను భారతి అమ్మవారిని
శ్రీశైల దేవస్థానం వారు అడాప్షన్ చేసుకుంటున్నట్లుగా, అంటే దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రెడీ అవుతున్నారనేటువంటి విషయాన్ని ఈ రోజున మాకు తెలిసింది. ఇప్పుడు దత్తత అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు దత్తత ఎవరు తీసుకుంటారు, దాని ప్రాసెస్ ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. అంటే ఎవరైతే అనాథలో, ఎవరైతే ఏ విధమైనటువంటి సపోర్టు లేకుండా ఉంటారో వాళ్ళని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకొని వాళ్లకు కొన్ని హక్కులు కల్పిస్తారు. ఏమీ లేదు అనేటువంటి ఉద్దేశంతో దత్తత తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దత్తత తీసుకోవడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయమే. అయితే మాకొస్తున్నటువంటి అంటే ఆలోచన ఏంటి అంటే, ఇందులో ఏమైనా రాజకీయ కోణం దాగి ఉందా అనేటువంటిది ఒకటి ప్రధానమైనటువంటి ఒకటి. ఎందుకంటే ఇప్పుడు కల్వకుర్తి టు తిరుపతికి మామూలుగా 4 లైన్స్ వయా అక్కడి నుంచి వెళ్తుంది. సో ఇందులో ఇంకా దీన్ని ఒక డెవలప్ చేయాలా అంటే, ఇది ఇలాగే ఉంటే ఇక్కడ అంటే ఈ వసతులతో ఉంటే రేపొద్దున అంటే ఈ పర్యాటక శాఖ డెవలప్ అయ్యి వాళ్ళ అంటే రాజకీయ ప్రయోజనాల కోసము ఏమైనా దాన్ని శ్రీశైల దేవస్థానానికి దత్తత తీసుకొని, అలాగే అక్కడ ఇంకా ఈ రెస్టారెంట్లని ఇంకా మామూలే ఇంకా ఇవన్నీ ఏదైనా డెవలప్ చేయాలనేటువంటి కోణం ఏమైనా దాగి ఉందా అనేటువంటి ఒక ప్రశ్నను మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వానికి. కాబట్టి ఈ దత్తత స్వీకారం చేయటం వల్ల అంటే దత్తత తీసుకోవటం వల్ల కొత్తగా వచ్చేటువంటి హక్కులేంటివి, పోయేటువంటి హక్కులేంటివి, ఇవి ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి, ప్రజలకు అని నేను చెప్పను, భక్తులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అలాగే శ్రీశైల దేవస్థాన ధర్మకర్తలకి అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం అన్నమాట. అంటే వచ్చేటువంటి అంటే కొత్తగా ఏం హక్కులు వస్తాయి, పాతవి ఏం పోతాయి అనేటువంటి తెలియాలి. అలాగే ఇక్కడ పూజారులు ఉన్నారు, పూజారులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ పూజారుల యొక్క వాళ్ళ యొక్క జీవన అంటే వాళ్ళ యొక్క సర్వైవల్ జీవనాధారాన్ని ఒక రకంగా పోగొట్టిన వాళ్ళే అవుతారు. అలాగే ఇప్పుడు అక్కడ వంశపారంపర్యంగా ఆ అమ్మవారిని నమ్ముకొని పూజలు చేసుకుంటూ అర్చకులు వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా శ్రీశైల దేవస్థానం దత్తత తీసుకోవటం వల్ల వారి యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవనాధారం ఏంటి, ఇప్పుడు వాళ్ళను కొనసాగిస్తారా లేదంటే అక్కడ దేవస్థానం నుంచి ఇక్కడికి డిప్యూట్ చేసి ఇక్కడ నియమిస్తారా? అలా నియమించడం వల్ల ఎన్నో తరతరాలుగా చేసుకుంటూ అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏ విధమైనటువంటి జీవనాధారాన్ని మీరు కల్పించబోతున్నారు? ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే. మొత్తానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక సరస్వతి ఆలయం శ్రీ కొలనుభారతి క్షేత్రం దిశను పూర్తిగా మార్చనుంది. శ్రీశైలం దేవస్థానం వంటి పెద్దపీఠం పరిధిలోకి రావడం ద్వారా నంద్యాల జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రం ఇకపై కేవలం స్థానిక ఆలయంగా కాకుండా రాష్ట్రంలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.